పర్యావరణాన్ని కాపాడదాం అన్న నినాదంతో ఐ డ్రీమ్ మరియు తెలంగాణ యువత అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ గారి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇక్కడ కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. మనతో పాటు పోలీస్ ఆఫీసర్స్ రెడీగా ఉన్నారు. సో ఆ కార్యక్రమాన్ని మీరు కూడా వీక్షించండి. ప్రజెంట్ మనం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మనతో పాటు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారనమాట. ప్రజెంట్ మనము సిఐ కృష్ణమోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మట్టి గణపతిని పూజిద్దాము అని చెప్పేసి ఈ కార్యక్రమం అనేది చేస్తున్నారు సార్. దీని గురించి మీ ఉద్దేశం చెప్తారా? ఇది చాలా మంచి సందేశం. ఈరోజు మన తెలంగాణ ఎవరైతే ఇమ్మడి సతీష్ ఉన్నారో ఈయన ఆధ్వర్యంలో మన పోలీస్ స్టేషన్ రావడం, మా పోలీస్ సిబ్బంది దగ్గరగా 100 మంది ఉంటాము. వీళ్ళందరికీ మట్టి గణేష్ని ఇచ్చి మట్టి గణేష్ని ఏ విధంగా ప్రతిష్ఠించాలి, ఏ విధంగా నిమజ్జనం చేయాలి, దానివల్ల మన యొక్క వాతావరణానికి మన పర్యావరణానికి ఏ విధంగా మంచి జరుగుతుంది అన్నది మాకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా మట్టి గణేష్ని అందరూ పెట్టుకుని ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైతే తన వ్యాపారం బిజినెస్లు జరిగే ప్లేస్లు ఉన్నాయో మొదట మనం ప్రతి పూజకి కూడా గణేష్ని పూజిస్తాము. అదేవిధంగా ఈ గణేష్ని మట్టితో తయారు చేసి ప్రజలందరికీ పంపిణీ చేసి ఈ మట్టి గణేష్ని నిమజ్జనం చేయడం వల్ల మన వాతావరణంలో కానీ అలాగే పొల్యూషన్ ఏదైతే ఉందో పొల్యూషన్ కంట్రోల్ చేయడం కానీ సహజసిద్ధమైన మట్టితో తయారు చేసి సహజసిద్ధమైన వాటర్లో కలపడం వల్ల ఏదైతే నిమజ్జనం చేయడం వల్ల వాటర్ కూడా కలుషితం కాకుండా అయితే అటు జీవులకు అటు మనకి కూడా అటు నోరు లేని జీవాలు ఏదైతే ఉంటాయో వాటికి మనకు కూడా చాలా లాభదాయకమైన పని ఇది. ఈ విధంగా ఇమ్మటి సతీష్ గారు ఈ విధంగా పనిచేయడం వల్ల అంతా దీన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ మట్టి గణేషుల్ని ప్రతిష్ఠించి వాతావరణ కాలుష్యము అలాగే పర్యావరణ కాలుష్యం అలాగే ఏ కాలుష్యం ఏదైతే కాలుష్యాలు ఉన్నాయో దీనివల్ల ఆ కాలుష్యం రాకుండా మన హైదరాబాదు సేఫ్ సిటీగా అలాగే పర్యావరణ కలుషితం కాకుండా ఉండడానికి ఈ విధంగా సహాయిస్తున్న మన సతీష్ గారికి ధన్యవాదాలు. మనకి 27వ తారీఖున గణేష్ ఉత్సవం స్టార్ట్ అవబోతుంది. 6వ తారీఖున పెద్ద ఎత్తులో నిమజ్జనాలు ఉంటాయి. అయితే మనం చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మేము మా డీసీపీ గారు మా సిపి గారు కమిషనర్లు డీజీ గారు లెవెల్ ఆల్రెడీ కమిటీ మీటింగ్లు జరిపించడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా పబ్లిక్కి అదేవిధంగా ఆర్గనైజర్లకి పండాల్స్ యొక్క యాజమాన్యాలకి చాలా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ 27వ తారీఖున ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహాలు ఏదైతే ప్రతిష్ఠిస్తారో ప్రతిష్ఠించుకుంటూ అయితే వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చాం. ఏ విధంగా ప్రతిష్ఠించాలి, ఎక్కడ ప్రతిష్ఠించాలి, ఏ విధంగా పూజలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే డిస్ప్యూట్ ల్యాండ్ అంటే ఏదన్నా రోడ్డు మీద కానీ ఏదన్నా అంబులెన్స్ వెళ్ళే దారులు కానీ స్కూల్కి వెళ్ళే దారిలో రోడ్డుకి అడ్డంగా మండపాలు కట్టకూడదు. ఆ విధంగా కట్టడం వల్ల స్కూల్ పిల్లలకు కానీ ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగినప్పుడు ప్రజలకు కానీ అంబులెన్స్ పోయే విధంగా రోడ్లు ఉండాలని సూచన జరిగింది. అదేవిధంగా వాళ్ళు పెట్టుకునే విగ్రహాలు కూడా పెద్ద పెద్ద 12 ఫీట్స్ 15 ఫీట్స్ కాకుండా 5 ఫీట్స్ 6 ఫీట్స్ 7 ఫీట్స్ ఉంటే మనం ఏదైనా మూవ్మెంట్ అవ్వడానికి రోడ్ ట్రాఫిక్ కానీ లేకపోతే ఏదైనా కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి ఆ బ్రిడ్జెస్ దాటేటప్పుడు కానీ ట్రాఫిక్ అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండపాల దగ్గర పెద్ద పెద్ద మండపాలు అయితే కెమెరాలు పెట్టాలని అదేవిధంగా చిన్న చిన్న అయితే ఎగ్జిట్ ఎంట్రీ ఉండాలని ఏదైతే వాళ్ళు అప్లై చేస్తారో దానికి మాకు వాళ్ళకి బందోబస్తు కల్పించాలి. సేఫ్గా ఈ ప్రోగ్రామ్ ఈ గణేష్ ఉత్సవాలు నవరాత్రులు బాగా జరగాలంటే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగాలి. ప్రతి మండపం వాళ్ళు విఘ్నేశ్వరుని తెచ్చినప్పుడు ఎప్పుడు తెస్తున్నాము, ఎక్కడ పెడుతున్నాము, ఏ రోజున పెడుతున్నాము, ఏ ప్లేస్లో పెడుతున్నాము, ఏ రోజులో నిమజ్జనం చేస్తున్నాము, ఏ రూట్లో పెడుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కూడా ఆ ఏరియాలో సెక్టర్ ఎస్ఐల ద్వారా ఆ ఏరియాలో తిరిగే బీసీలు పెట్రోకారుల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చెక్ చేయడము. ఆ చెక్ చేసినప్పుడు వాళ్ళకి మనకి కొద్ది సమన్వయం ఏమైనా లోపాలు ఉంటే వాటిని మనం దగ్గరుండి చూసుకోవడము. ఆ తర్వాత నిమజ్జనం రోజున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడము ఈ విధంగా జరుగుతామట. ఈ విధంగా
వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనం అక్కడికి పోయి ఆ ప్రదేశాలకు పోయి ఆ వినాయకుల్ని మనం సందర్శించడం, అక్కడ పాయింట్ బుక్ పెట్టడం, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవడానికి మాకు వీలుగా ఉంటుందని మన మాదాపూర్ లిమిట్స్లో దగ్గరగా 300 to 400 విగ్రహాలు పెడతారు. అవన్నీ మన దగ్గర దుర్గం చెరువులోకి వచ్చి నిమజ్జనం అవుతాయి. అయ్యే కాకుండా బోరబండ, అల్లాపూరు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, చిన్న మన బోర్డర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఏదైతే గచ్చిబౌలి, రాయదుర్గం నుంచి కూడా దగ్గర 3,500 నుంచి 4,000 విగ్రహాలు మన దుర్గం చెరువుకి వస్తాయి. అయితే వచ్చినప్పుడు మనం చూస్తాం అంతా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు 3 feet, 4 feet, 5 feet అవి మనం అక్కడే నిమజ్జనం చేయడానికి వేస్తున్నాం. అక్కడే తీయవలసి వస్తుంది, అవి కరగట్లేదు. కాబట్టి మా ఏరియాలో ఉన్న ప్రజలందరికీ, అలాగే హైదరాబాద్లో ఉండే ప్రజలందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే మట్టి విగ్రహాలనే మనం ప్రతిష్ఠిద్దాం. మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించడం వల్ల ఇవి అత్యంత సులువుగా నీటిలో కరిగిపోతాయి. నీటిలో కరిగిపోయే కూడా రసాయనాలు లేకపోవడం వల్ల అక్కడ మనకి ఎలాంటి కలుషితమైన వాతావరణం ఏర్పడదు. అట్టి వాటర్ కూడా మనకి మంచిగా అందులో ఉండే చేపలకైనా ఏదైనా వేరే జంతువులు తాగడానికైనా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా కలుషితం కాకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన సతీష్ గారికి ధన్యవాదాలు. తెలంగాణ యువత ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతి పూజించాలి, మట్టి గణపతి పెట్టాలనే కాన్సెప్ట్తోని రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతి పంపిణీ చేస్తున్నాము. ఈరోజు మన హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మా సిఐ గారి దగ్గరకు వచ్చాము. పోలీస్ శాఖ ఎస్ఐలు, సిఐలు మరి వాళ్ళందరూ కూడా మనకు ఫుల్ సపోర్ట్గా ఉండి మట్టి గణపతి పెట్టాలి, మట్టి గణపతి పూజించాలనే ఉద్దేశంతో మనం చేసే ప్రతి కార్యక్రమంలో తోడుగా నీడుగా ఉన్న మన సిఐ గారికి మన ధన్యవాదాలు చెప్తుంటూ, అలాగే ఈ 9 రోజులు ఏదైతే ఈ 9 రోజులు అండ్ ఇక్కడ హైదరాబాద్లో 12 రోజులు 13 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 12-13 రోజులు కూడా కంటిన్యూ కులుకు లేకుండా శ్రమించి పనిచేసే వ్యక్తి పోలీస్ శాఖ. కాబట్టి వాళ్ళందరికీ మన ధన్యవాదాలు చెప్తూ, ఈ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కూడా మీరు చూడండి, ఇక్కడ ప్రతి మొక్కను చెట్టును కూడా ఇంట్లో మనిషి లెక్క, అంటే ఒక మనుషుల లెక్క ప్రేమిస్తారు మన సిఐ గారు. ఇందాక ఆఫీస్లో కూడా చూశాను, అంటే వచ్చిన వాళ్ళందరినీ ఒక కుటుంబం లెక్క, అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ కూడా ఈరోజు ఎట్లా పనిచేస్తుందంటే ఎవరు వచ్చినా కూడా, బయట వాళ్ళు వచ్చినా కూడా, ఇంకా వాళ్ళ సమస్యల మీద బాధ మీద వచ్చినా కూడా మన పోలీస్ స్టేషన్లో వాళ్ళ కుటుంబం లెక్క చూసుకునే ఈ పోలీస్ శాఖకు నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. Krishna is there. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి